జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం ఫిబ్రవరి మాసంలో 18వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు ఈ వారం యొక్క వారఫలాలు. ఈ వారం యొక్క వారఫలాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి. ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు: మేషరాశిలో గురుదేవుని సంచారం, కన్యా రాశిలో కేతువు సంచారం, మకర రాశిలో మకర రాశిలో కుజ బుధ శుక్రుల సంచారం. మకర రాశిలో ఉన్న బుధుడు 21వ తారీఖు నుంచి మకర రాశి నుంచి కుంభరాశిలోకి వెళ్తూ ఉన్నాడు. కుంభరాశిలో రవి సంచారం మరియు శని సంచారం జరుగుతూ ఉంది. 21వ తారీఖు నుంచి బుధుడు కూడా మకర రాశి నుంచి కుంభరాశిలోకి వెళ్ళబోతూ ఉన్నాడు. ఆఖరిదైన మీనరాశిలో రాహుదేవుని సంచారం. గోచర గ్రహస్థితులు ఈ రాశుల్లో ఉంటూ ఏ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ప్రసాదిస్తున్నారు. మొదటగా ఈ వారం యొక్క ఒక చిన్న స్పెషల్ మనం తెలుసుకుందాం. విశేషాంశం ఈ వారం యొక్క గోచారంలో ఉంది. అదేంటో మనం చూద్దాం. మంగళుడు, అంగారకుడు, కుజుడు అన్న, మంగళుడు అన్న, అంగారకుడు అన్న అన్నీ ఆయన మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. మకర రాశిలో ఆయన సంచారం చాలా మంచిది. ఎందుకంటే మకర రాశిలో ఆయన ఉచ్చ స్థానాన్ని తీసుకొని ఆయన ఉచ్చ రాశి కాబట్టి ఉచ్చ స్థానంలో సంచారం జరుగుతూ ఉంది. ఈ వారము శుక్రుడు కూడా కుజుడితోటి కూడి మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. మకర రాశిలో కుజ భగవానుడు ఉచ్చ స్థానం తీసుకుంటాడు. అలాగే ఈ మకర రాశి వాళ్ళకి మరియు కుంభరాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చే శుక్రదేవుడు మకర రాశిలో సంచారం జరుగుతోంది. వీళ్ళిద్దరూ కలిసి కర్కాటక రాశి మీద సప్తమ దృష్టితో ఏకకాలంలో చూస్తూ ఉన్నారు. అంటే కుజుడికి ఇంకా వేరే దృష్టిలు కూడా ఉన్నాయి. 4వ స్థానాన్ని చూస్తాడు, 8వ స్థానాన్ని కూడా చూస్తాడు. కానీ వీళ్ళిద్దరూ కలిసి చూసేది కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిని వీళ్ళు చూడడం వల్ల ఏమైనా సిగ్నిఫికెన్స్ ఉంటుందా? ఆ విషయం ఒకసారి చిన్నగా బ్రీఫ్ చేసి తర్వాత మనం ఫలితాలు తెలుసుకుందాం. భూమికి కారకుడు కుజుడు, అంగారకుడు. అందుకే ఆయన్ని భూమిపుత్రుడు అని కూడా అంటాము. భూమి మీద మనకి నూకలన్నీ సవ్యంగా వెళ్ళాలంటే, ప్రశాంతంగా ఎలాంటి ఆరాట పోరాటాలు లేకుండా ఉండాలంటే అంగారకుడి బలం ప్రతి ఒక్కళ్ళ జన్మజాతకంలో ఉండాలి. అలాంటి చతుర్థ స్థానం మనము భూమికి సంబంధించింది, ప్రాపర్టీకి సంబంధించింది, ఇంకా అనేక రకాలు ఉన్నాయి. ప్రస్తుతం మనము ఇక్కడ అంగారకుడితో ముడిపడి ఉన్నది కాబట్టి భూమికి సంబంధించింది. అయితే ఎవరైనా మంచి విలాసవంతమైన ఇళ్లల్లో ఉంటున్నారా, మంచి లగ్జరియస్ వాహనాల్లో తిరుగుతున్నారా, వాళ్ళ మోడ్ ఆఫ్ ట్రావెల్ ఎలా ఉంది, వాళ్ళ వే ఆఫ్ లివింగ్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మన జన్మజాతకంలో ఉన్న శుక్ర భగవానుడి బలాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఏకకాలంలో ఇవన్నీ ప్రసాదించే నైసర్గిక రాశి అయిన కర్కాటక రాశిని చూస్తుంది. అంటే మనకి ద్వాదశ రాశుల్లో ఎవరి లగ్నాన్ని అనుసరించి వాళ్ళకి చతుర్థ స్థానం ఉన్నా కూడా కాలపురుషుడి కుండలిలోంచి చతుర్థ స్థానం మీద వీళ్ళిద్దరూ ఏకకాలంలో దృష్టి పెట్టడము చాలా మంచి శుభాంశాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఈ మంచి శుభాంశాలు ఏ రాశుల వాళ్ళకి ఏ విషయాల్లో ఉంటాయి, ఆ విషయాలన్నీ మనం చర్చిద్దాం. తులారాశిలో పుట్టిన వాళ్ళకి మీకు చతుర్థ స్థానంలో మీ రాష్ట్రాధిపతి అయిన శుక్రుడి సంచారం. ఉద్యోగస్తులకి ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. ఉద్యోగస్తులకి మీకు ఈ వారము ఇంట్లో అనుకూలంగా ఉంటే మీ ఉద్యోగ స్థలంలో అనుకూలంగా ఉండదు. ఉద్యోగ స్థలంలో అనుకూలంగా ఉంటే ఇంట్లో బాగా ఉండదు. అంటే ఇక్కడ ఈ విషయం మీరు తెలుసుకోవాలంటే, ఇప్పుడు ఇంట్లో వాళ్ళతోటి మనస్పర్ధలు, ఎందుకు మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు, అస్సలు బాగోట్లేదు, ఇంట్లో వాళ్ళతోటి చికాకు వస్తుంది ఇంటికి వెళ్ళాలంటే. అలాంటప్పుడు మీకు ఆఫీసులో ఏ ఇబ్బంది ఉండదు, అంతా బాగా ఉంటుంది. అలా కాకుండా మీకు ఇంట్లో చాలా హాయిగా ఉంది, ఇల్లు దేవాలయంలాగా ఉంది, ఇంట్లో వాళ్ళందరూ అర్థం చేసుకున్న వాళ్ళు అయితే కనుక ఈ వారం మీకు వర్క్ ప్లేస్లో కొంత అంటే ఆర్ట్ సిచ్యువేషన్స్, కొంత మీకు ఇష్టం లేని సిచ్యువేషన్స్, ఇవెవరికి మీరు చెప్పుకోలేరు. ఎందుకంటే జరిగే విషయాలన్నీ వడ్ల గింజలో బియ్యపు గింజలాగా ఉంటాయి. కాకపోతే మీ మనశ్శాంతిని తినేసే విధంగా ఉంటాయి. అది ఇంట్లో అయినా సరే, ఆఫీస్లో అయినా సరే. ఎందుకో మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోలేరు ఈ వారం వరకు. ఇది మీ ప్రశాంతతని టైం అంతా
మానసిక ప్రశాంతత లేకుండా గడుపుతున్నామా అన్నట్లే అనిపిస్తుంది ఈ వారం అంతా కూడా. ఎవరో తినేస్తున్నట్టు మన మానసిక ప్రశాంతతని అలానే ఉంటుంది. కొంత దానివల్ల ఏంటంటే మీకు శారీరకంగా కూడా కొంత ఎనర్జీ తగ్గిపోతుంది ఈ వారము. బట్ ఈ వారం మీరు కనుక ప్రతిరోజు సూర్యారాధన చేసుకుంటే ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ పరిస్థితుల నుంచి అధిగమించడానికి అవకాశం ఉంటుంది. అదే ఉద్యోగస్తులకి మనం చూసాం కాబట్టి వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులందరికీ కూడా చాలా చక్కగా ఉంది ఈ వారము. ఈ పాయింట్ ఇప్పుడు ఇప్పటిదాకా మనం తెలుసుకున్న పాయింట్ టైము మనశ్శాంతిని తినేస్తుంది. ఇవన్నీ కూడా కేవలంగా ఉద్యోగస్తులకే వర్తిస్తుంది. విద్యార్థినులకి, వ్యాపారస్తులకి, గృహిణులకి మరియు వయసులో పెద్దగా ఉన్న సీనియర్ సిటిజన్స్కి వీళ్ళెవరికి వర్తించదు. కేవలంగా ఉద్యోగం చేసే వాళ్ళకే వర్తిస్తుంది. కాబట్టి ఉద్యోగస్తులందరూ కూడా ఈ వారము సూర్యనారాయణ మూర్తి ఆరాధన చేసుకుంటే కనుక ఇప్పుడు మనం తెలుసుకునే పరిస్థితులు పూర్తిగా చూడకుండా చాలా వరకు వాటిని అధిగమించుకుంటూ వెళ్తారు. వ్యాపారస్తులకి ఈ వారం చాలా బాగా ఉంది. మంచి శుభ సమయం. వ్యాపారస్తులు ఏదైనా ప్రాపర్టీ మేకింగ్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ ప్రాపర్టీ మేకింగ్కి చాలా చక్కటి సదావకాశం ఉంటుంది. మీకు నచ్చే ప్రాపర్టీ, ఒక్కొక్కసారి టైము కాదు, డబ్బు కాదు, ప్రాపర్టీ మనకి నచ్చినవి దొరకవు. ఈ వారము మీరు ప్రాపర్టీ ప్రయత్నాలు చేస్తూ ఉంటే కనుక నచ్చిన ప్రాపర్టీ మీకు కంటికి కనిపించే అవకాశము, తద్వారా తొందరగా మీరు మీ పనులను ఇనిషియేట్ చేయడానికి చక్కటి శుభ సమయం ఈ వారం. ఒకవేళ మీరు ప్రాపర్టీ మేకింగ్లో కనుక కీన్గా ఉంటేనే, అదర్వైజ్ ఇగ్నోర్ దిస్ పాయింట్. బట్ ఒకవేళ ప్రాపర్టీ మేకింగ్లో మీరు కీన్గా ఉన్నా లేకపోయినా ఇక్కడ ఒక యోగం ఉంది కాబట్టి, అంటే ప్రాపర్టీకి సంబంధించిన విషయాల్లో బాగా ఉంది కాబట్టి, అప్పుడు మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాపర్టీస్ ఏమైనా ఉంటే వాటి వాల్యూ కొంచెం పెరిగిందని, లేదా వాటిలో ఎవరన్నా కొంచెం డబ్బులు ఎక్కువ ఇచ్చి కొంటామని చెప్పి ఆఫర్స్ రావచ్చు. ఇదొకటి ఉంటుంది. ఒకవేళ అసలు మాకు ప్రాపర్టీస్ కూడా ఏం లేవు అని అనుకుంటే కనుక మీకున్న ఇంట్లో ఏదైనా ఒక మంచి ఐటెం మీరు కొనుక్కుంటారు. అది ఎలక్ట్రానిక్ ఐటెం కావచ్చు, ఏదైనా ఒక ఫర్నిచర్ కావచ్చు, ఒక మంచి ఐటెం ఫర్నిచర్ కావచ్చు. సాలిడ్గా ఒక ఖర్చు అయితే పెడతారు, ప్రశాంతంగానే పెడతారు. ఎక్కడ కూడా ఇంత ఖర్చు చేసామే అన్న భావన కూడా లేకుండా ఖర్చు పెడతారు. ఈ వారం మీకు గురు శుక్రుల బలం, ఇద్దరి బలం ఏకకాలంలో ఉండడం వల్ల ఎలాంటి పరిస్థితులు, ఇప్పుడు మనం తెలుసుకున్న ఉద్యోగస్తులకి పరిస్థితులు ఇలాంటివి వచ్చినా కూడా ఏవి కూడా మీ మనశ్శాంతిని భంగపరిచే విధంగా లేకుండా ప్రశాంతంగా ఉండడానికి చాలా బాగా మంచి అవకాశాలు ఉన్నాయి. ఇవి ఈ వారం యొక్క గోచర ఫలితాలు తులారాశిలో పుట్టిన వాళ్ళకి. చూసాం కదా, ఈ వారం వార ఫలితాలు తెలుసుకున్నాం కదా. ఈ వారము ఆరాధించాల్సిన దైవం గురించి కూడా ఒకసారి మనం తెలుసుకుందాం. కుజుడు, శుక్రుడు, అంగారకుడు, శుక్రుడు వీళ్ళిద్దరూ కలిసి మకర రాశిలో సంచారం చేస్తూ ఉండడం వల్ల ఈ వారం కనుక లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన ఎంత బాగా చేస్తే అంత విశేషమైన ఫలితాలు వస్తాయి. మీరు కనుక విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళైతే మీకు మంగళగిరి చాలా దగ్గరలో ఉంటుంది కాబట్టి ఈ వారంలో ఒక్కసారి మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని రండి. మీరు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉంటే యాదగిరి గుట్ట మనకి దగ్గరలో ఉంటుంది కాబట్టి యాదగిరి గుట్ట ఒక్కసారి దర్శనం చేసుకొని రండి. ఇదేది లేదు, మీ ఇంటి దగ్గర ఏదన్నా లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం ఉంటే ఆలయానికి ఇంకా ఇంటి దగ్గర ఉంటే మరీ బేసిక్, ఎందుకంటే రోజు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రోజు ఒకసారన్నా లేదా ఈ వారంలో ఒక్క రోజన్నా వెళ్ళి రండి. ఇదేదీ లేదు, అవకాశం లేదు, మేమున్న చుట్టుపక్కల ఎక్కడా కూడా లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం లేదు అని అనుకున్నప్పుడు ఒకవేళ ఉండి దర్శనం చేసుకున్నా సరే ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రంతో ఈ నామాన్ని ఈ వారం రోజులు కూడా మనసులో జపించుకోవడం వల్ల మీ జన్మజాతకంలో కుజుడికి సంబంధించిన బ్యాడ్ ఎఫెక్ట్, అంగారకుడికి సంబంధించిన బ్యాడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉన్నా, శుక్రుడికి సంబంధించిన నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉన్నా కూడా అవన్నీ ఉపశమించడానికి చాలా చక్కటి పరిస్థితులు ఏర్పడతాయి. ఆ నామాన్ని ఇప్పుడు ఒక్కసారి మనం తెలుసుకుందాం. నమో భగవతే లక్ష్మీ నారసింహాయ, నమో భగవతే లక్ష్మీ నారసింహాయ, నమో భగవతే లక్ష్మీ నారసింహాయ.
ఈ ఈ నామాన్ని మనసులో మీరు ఏ కండిషన్లో ఉన్నా కూడా, మీరు ఆఫీస్లో పనిచేస్తూ కూడా ఈ నామాన్ని మనసులో జపించుకోవచ్చు. జర్నీలో ఉన్నా కూడా డ్రైవింగ్ మీద చక్కగా ఫోకస్ పెట్టి, మనసులో ఏదో ఒక ఆలోచన లేకుండా ఎప్పుడు మన మనసు ఉండదు కదా, ఎప్పుడు ఏదో ఒక ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచనలన్నీ పక్కన పెట్టేసి ఈ నామమే ఒక ఆలోచనగా చేసుకొని మనం ఏ పని చేస్తున్నా సరే ఈ నామాన్ని మనసులో జపించుకుంటూ మన పనులు మనం చేసుకుంటూ వెళ్తే కనుక ఈ వారము చక్కటి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులు ద్వాదశ రాశుల వారికి కూడా రావడానికి బహు చక్కటి అవకాశం ఉంది. దాన్ని మనందరం కూడా ఈ నామం స్మరించుకుంటూ సద్వినియోగం చేసుకుందాం. అలా సద్వినియోగం మీరందరూ చేసుకోవాలని భావిస్తూ ఆశిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.